మన అంశం ఏంటంటే, నీకు విలువైనది, నీకు ఇష్టమైంది ఈరోజు దేవునికి ఇవ్వగలవా? మనకు విలువైనది, మనకి ఇష్టమైంది ఈరోజు దేవునికి ఇవ్వగలిగితే దాని నుంచి వచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు చాలా ఉంటాయి. గంగోత్రి అని అది ఉత్తర భారతదేశంలో గంగోత్రి అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ గంగోత్రిలో 3 నదుల యొక్క సంగమం అన్నమాట. 3 నదులు కలిసే స్థలం అది గంగోత్రి. ఆ ప్రాంతంలో చాలామంది వెళ్ళి ఆ స్థలంలో ఏం చేస్తారంటే, వారికి ఇష్టమైంది, వారికి బంగారు అయితే బంగారు ఉంగరం దాంట్లో వేసేస్తారు. దాంట్లో వేస్తే ఏం రాదు, కాకపోతే వాళ్ళ యొక్క ఆలోచన అంటే తాత్కాలికమైంది, దానికోసమే వాళ్ళకి ఇష్టమైంది దాంట్లో వేసేస్తారు. కొంతమంది బంగారు ఇష్టమైతే ఉంగరం తీసి దాంట్లో వేసేస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైంది దాంట్లో వేస్తారనమాట. అక్కడికి పోయిన తర్వాత ఆ యొక్క త్రివేణి సంగమంలో అక్కడ వేసేంత మాత్రాన ఏం జరగదు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీకు ఇష్టమైంది, నువ్వు ప్రేమించేది ఈరోజు దేవుని కొరకు ఇవ్వగలిగితే, ద గాడ్స్ ఫిల్ ఇన్ ద స్ట్రెంగ్తన్, ఆయన నిన్ను బలముతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృపతో నింపుతాడు. అయితే ఈరోజు మనకిష్టమైనటివి దేవునికి ఇవ్వడానికి మనం కనుక ఈరోజు ఇష్టపడితే దేవుడు సహాయం చేస్తాడు. ఏ సహాయం చేస్తాడు, ఎంతవరకు నడిపిస్తాడంటే, బైబిల్లో కొంతమంది వారికి ఇష్టమైంది ప్రాణంగా ప్రేమించి దేవుని కొరకు ఇచ్చారు. ఇచ్చి వారు అక్కడితో ఆగిపోలేదు. ఈరోజు ప్రపంచంలో ఏదైనా వాక్యం చెప్పాలంటే ఖచ్చితంగా వారిని గుర్తు చేస్తారు. అలాంటి ప్రజలు, అలాంటి భక్తులు కొంతమంది ఉన్నారు. ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడికి ఇష్టమైంది, విలువైంది ఇస్తే మన జీవితంలో ఎలాంటివి పొందుకుంటామో ఆదికాండం 22వ అధ్యాయం ఒకసారి 1వ వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు అనంటే 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు కనబడతాయి. ఏమంటే అవన్నీ అంటే దేవుడు ఇస్సాకుని ఎలా ఇచ్చాడు, మరి ఎలా, అవన్నీ 21వ అధ్యాయంలో మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత, ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత చూడండి, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా పిలువగా అతడు చిత్తమును ప్రభువా అనెను. అనగా చాలండి. దహన బలి గురించి లేవే కణంలో చదివితే క్లియర్గా ఉంటుంది. అంటే దహన బలి అంటే ఏంటంటే, దేవునికి దహనం అయిపోయాడు రా, దహించబడింది అంటాం కదా. అంటే అగ్నికి దహించేదాన్ని దహన బలి అంటారు. ఒక బలిగా ఒక శ్రేష్టమైనది తీసుకొని వచ్చి బలిపీఠం మీద బాగా నిప్పులు కాలుతున్నటువంటి ఆ బలిపీఠం మీద వేస్తే, ఆ తీసుకొచ్చిన బలి బూడిదైపోద్ది. బూడిద కూడా కాదు, అసలు కలిసిపోద్ది, కనపడదు. ఆ విధంగా ఇచ్చేదాన్ని దహన బలి అంటారు. ఇప్పుడు దేవుడు ఎవరిని దహన బలిగా ఇమ్మన్నాడంటే, అందుకనే ఒక పాట ఉంది, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కొరకే అర్పిస్తాను. ఈ భాగంలో ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో
అబ్రహాం అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం, మనకందరికీ తెలిసిందే. అవి పెద్ద ఈ మర్మాలు చిత్రాలు ఏం కాదు. అయితే ఈ భాగంలో ఉన్న అబ్రహాము చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు లేరు? 99 సంవత్సరాలు లేరు. 100వ సంవత్సరంలో పిల్లోడిని ఇచ్చాడు. ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతికినటువంటి అబ్రహాము, 100 సంవత్సరాలు పిల్లలు లేకుండా బ్రతికినటువంటి అబ్రహాముకి ఒకేసారి దేవుడు ఒక పిల్లోడిని ఇస్తే, ఆ పిల్లోడు పేరేం పేరంటే ఇస్సాకు అనేటువంటి ఒక అబ్బాయిని ఇస్తే, ఆ ఇస్సాకుతో అల్లారు ముద్దుగా, అంటే అంతకుముందు దేవుని సన్నిధిలో బాగున్నాడు, అంతకుముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అంతకుముందు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు, అంతకుముందు దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవునితో మాట్లాడేవాడు. ఇప్పుడు ఇస్సాకు పుట్టిన తర్వాత ఏమైపోయింది? దేవుని మీద ప్రేమ తగ్గింది. ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుని మీద ప్రేమ తగ్గింది. ఎవరి మీద ప్రేమ పెరిగింది? ఇస్సాకు మీద. అది తెలిసింది దేవునికి. అబ్రహాము నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు అనుకుంటే తన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అయితే ఈ బిడ్డను అబ్రహాము నుంచి దూరం చేయాల్సిందే. మీరు తెలుసో లేదో, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, బిడ్డలనైనా, ఆస్తినైనా, వాహనాలనైనా, బిల్డింగ్నైనా, మరొకదాన్నైనా దేవుడు దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడంటే, మనల్ని పుట్టించాడంటే ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రేమించడానికి. దట్ ఈస్ ద అల్టిమేట్ డిజైర్ ఆఫ్ ద గాడ్. దేవునికి ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే, మనల్ని ఎందుకు భూమి మీద నిర్మించాడంటే, ఆదాము నిర్మించడానికి గల కారణం ఏంది? చాలా లోకాలు దేవుడు నిర్మించాడు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దాన్ని పెట్టాడు. ఒక లోకం నిర్మించి దానిలో సెరాపుల్ని పెట్టాడు. మరొక లోకాన్ని నిర్మించి దాంట్లో సెరాపుల్ని పెట్టాడు. మరొక లోకంలో దేవదూతలను పెట్టాడు. అట్లా అన్ని లోకాలు చేసి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దాన్ని పెట్టి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి అన్ని లోకాల్లో నన్ను మహింపరిచేవాళ్ళు ఉన్నారు, భూలోకంలో నన్ను మహింపరిచేవాళ్ళు కావాలి అని దేవుడు ఆదామును చేశాడు. అంతేగాని మరొక దానికోసంగా దేవుడు మహింపరచడం కోసమే భూలోకంలో నరుని చేశాడు. అయితే నరుడు ఏమైపోయాడంటే, సాతాను అపవాది యొక్క తంత్రాలకు లోబడి దేవుని దగ్గర నుంచి వచ్చే మహిమను కోల్పోతూ వస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏంది? నా బిడ్డలు నన్ను స్తుతించాలి, నా బిడ్డలు నన్ను ఆరాధించాలి, నా బిడ్డలు నా కొరకు జీవించాలనేది దేవుని యొక్క కోరిక. అయితే ఆ కోరికను తప్పిపోవటానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో మనం చూస్తే ఇక్కడ ఆదాము అయిపోయిన తర్వాత అబ్రహాము విషయంలోకి వచ్చేసరికి, అబ్రహాము ఎవరిని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడంటే ఇస్సాకుని ఎక్కువగా అంతకుముందు దేవుడిని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ ఆస్తి ఉంది, అందరూ అంతస్తులు ఉన్నాయి, పేరుంది అప్పటికే. అయితే దాన్ని బట్టి గర్వపడకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునితో మాట్లాడడం ఇలా వచ్చినటువంటి కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో దేవుని ప్రేమ తగ్గిపోతా వస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునితో మాట్లాడడం తగ్గిపోయింది. ఇంకా పిల్లోడు పుట్టాడు కదా, పిల్లోడి దగ్గరే ఎక్కువ సమయం. అలాగే ప్రార్థన చేయడం తగ్గిపోయింది. ఎందుకంటే బిడ్డ పుట్టాడు, వాడితో ఆలాపన, వాడిని ప్రేమించడం, వాడిని ఆడించడం ఇట్లాగే అయిపోయింది. దేవుడు చూసి అబ్రహామా అప్పుడు చెప్పాడు ఈ మాట, నీకు ఒక్కగాడై ఉన్న ఒక కుమారుణ్ణి తెచ్చి నాకు అర్పించాను. అప్పుడు అర్థమైంది అబ్రహాంకి, ఒరే దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించిన దేవుడు తీసుకుంటాడు, ఈ విషయం నాకు ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదని అప్పటి నుంచి పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు తీసుకుని అబ్రహాం అన్నప్పుడు వెంటనే ఉదయాన్నే పైకి లేచాడు. శారాతో చెప్పాడు, అమ్మా ఇస్సాకుని రెడీ చేయి అన్నాడు. ఎందుకు అని ఉంటుంది, ఎందుకు లేదులే, దేవుడు ఒక పర్వతానికి పోమన్నాడు, దేవుడిని ఆరాధించాలా, మొక్కాలే, రెడీ చేయి. వెంటనే రెడీ చేసిన తర్వాత ఇస్సాకు రెడీ అయిపోయాడు. బాగా పెళ్లి కొడుకులాగా రెడీ చేశారు ఇస్సాకుని. మీరు చూడండి, చనిపోయిన తర్వాత శవానికి స్నానం చేయిస్తారు. నిన్న పోయిన వారంలో అనుకుంటా వెంకటేశ్వరంలో ఒక పెద్ద వెంకటమ్మ, కాకాణి వెంకటమ్మ అని ఒక ఆమె చనిపోయింది. అది సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆమె చనిపోయినప్పుడు ఫ్రీజర్లో పెట్టుంటే ఆమెను ఫ్రీజర్లోంచి తీసి నేను బయలుదేరేటప్పుడు చెప్పాను, సార్ మీరు వస్తే కార్యక్రమం చేద్దామంటే, అయ్యా ఫ్రీజర్లోంచి తీసారా, ముందు తీసి గట్టి ఉంటుంది కదా, ఈ లోపల నేను వచ్చేస్తానంటే సరే నేను పోయే లోపల ఫ్రీజర్లోంచి తీసి దాని మీద పెట్టారు. పెట్టిన తర్వాత నేను పోయి స్నానం చేయించండి, చుట్టూ పరదా కట్టి స్నానం చేయించండి అని చెప్పాను. స్నానం చేయించిన తర్వాత ఆమెను ఎలా తయారు చేశారంటే, మంచి చీర కట్టి మొహం నిండా పౌడర్ పూసి, చాలా అంటే ఆమె ఒకవేళ పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే రోజుల్లో ఆమె ఎలా అలంకరించుకొని ఉంటుందో
అలా అలంకరించారు. అంటే మన యొక్క ఆఖరి యొక్క జీవం ముగిసేటప్పటికీ మన శరీరం అలా అలంకరించబడుతుంది. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తం. మనం మొదటగా పుట్టినప్పుడు ఏమండి, అలాగే పుట్టి పెరిగినప్పుడు ఎలా అలంకరించబడుతూ ఉంటామో, చిన్న బిడ్డ పుట్టిన వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల కూడా చాలా బాగా స్నానం చేసి బొక్క చుక్కలు 3-4 చుక్కలు పెడతారు. కొంతమంది అయితే దిష్టి తగలకూడదని ఏడ కూడా పెడతారు. అంటే అందంగా ఉండాలి బిడ్డ. ఈ బిడ్డ అందం చూసి ఎవరు దిష్టి పెట్టకూడదని 3-4 చుక్కలు పెట్టేవాడు అనమాట. అట్లా అందంగా పెంచుకుంటారు. పెళ్ళికి ఇంకా ముస్తాబు చేస్తారు. అలాగే చనిపోయిన తర్వాత ఆఖరి క్షణంలో కూడా ముస్తాబు చేశారు. బహుశా ఈ అబ్రహాం దగ్గర నుంచే వచ్చిందేమో. బహుశా ఇసాకుని బాగా ముస్తాబు చేయమన్నారు. ముస్తాబు చేశారు. తీసుకొని వెళ్ళడానికి వాళ్ళమ్మ తెలియదు కదా, టాటా చెప్తాను, అయినా తొందరగా వచ్చేసేయండి మొక్కి. ఆ రోజుల్లో ఏంటంటే మళ్ళా చర్చికి వచ్చి 2-3 గంటలు కాదు, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి మొక్కి రావాలంటే 4-5 రోజులు పట్టేది. పోను ఒక 2 రోజులు, ఆడొక రోజు, మళ్ళీ రాను 2 రోజులు. మౌర్య పర్వతం అనేది అక్కడ ఉండేది కాదు, చాలా దూరం, ఇంచుమించు 120 కిలోమీటర్లు, అంటే 80 మైళ్ళు. వాళ్ళు పోవాలి, అక్కడ మొక్కాలి, మళ్ళీ రావాలి. అయితే పోవడానికి రావడానికి అంతనమాట. అందుకని పోవడానికి కూడా కావాల్సినటువంటి సరుకులు సామాగ్రి ఎత్తుకుపోతారు. అయితే ఈ శారా టాటా చెప్పింది, శారమ్మ పంపించింది. ఇసాకు ఆడుకుంటా పోతున్నాడు. ఎందుకంటే తెలీదు అసలు ఇసాకు ఎందుకు పోతున్నాడు, ఇసాకే తెలియదు. చిన్న బిడ్డ కదా, ఎందుకు తెలుస్తుంది. కానీ ఇసాకును చూస్తున్నప్పుడంతా బహుశా అబ్రహాము ఏడుస్తూ ఉన్నాడేమో, అయ్యా నా కుమారుడా, ఇంకా 2-3 రోజులే నిన్ను చూసుకుంటాను. ఆ మోరియా పర్వతంకి వెళ్ళినప్పుడు నిన్ను బలిచ్చేస్తాను, తర్వాత నా జీవితంలో నువ్వు ఉండవు అని బహుశా ఏడుస్తూ వెనకాల ఇసాకు గబక తిరిగి, నానా బాగున్నావా అంటే ఆ కళ్ళు నీళ్ళు తుడుచుకొని, బాగున్నా నన్ను పద అని మళ్ళీ నవ్వుతూ, మళ్ళీ బిడ్డ తిరిగిపోతున్నప్పుడు మరలా ఏడుస్తూ బిడ్డను చూసి ఆ మోరియా పర్వతం దగ్గరకు పోయి అవన్నీ కట్టెలు పేరించి బిడ్డను పండేసి చేయెత్తుతున్నప్పుడు ఎంత ఏమండి గుండె ఎంత తరుక్కుపోయి ఉంటుందో. బిడ్డను ఎవరైనా కొడితేనే మనం ఊరుకోం, ఏదైనా అంటేనే మనం ఊరుకోం. అటువంటిది దేవునికి బలిచ్చేటువంటి ఆ సమయము ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందుకనే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. 1వ వచనంలో 22వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును పరిశీలించాడు. మీరు కీర్తనలు 14:2 చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనంలో, వివేకము కలిగి చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. చూడండి, యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడు. మనం అనుకుంటాం ఎవరు చూడటం లేదులే, ఎవరు వినటం లేదులే, ఎవరు విన్నా వినకపోయినా, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తి కలిగినటువంటి అని పేరు కలిగినటువంటి దేవుడు మనవి చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. బహుశా ఈ అబ్రహాము ఏమండి మనసులో ఎంతో వేదన పడ్డాడు, ఎంతో మరి నలిగిపోయాడు. పరిశీలన చేస్తున్నాడు అంటే దేవుడు ఆకాశం నుంచి, హూ ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ మై సైట్, నా దృష్టిలో ఎవరు మంచిగా కనబడుతున్నారు, హూ ఈజ్ ద రైచియస్ పర్సన్ అని చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే అబ్రహాం తగిలాడు. అబ్రహాంని పరిశోధించడం మొదలుపెట్టాడు. వెంటనే ఒక కత్తెత్తి ఇక వేసే సమయంలో మనం ఒకసారి నేను కట్టెలు ఇప్పుడు కాదులేండి, చాలా ఏళ్ళ క్రితం మా నాన్న 2 ముద్దలు గొడ్డలు తెస్తే నన్ను నరకమన్నాడు. నరకదామని గొడ్డలు పైకెత్తాను. ఇట్ట అది మొక్కనట్టు పట్టుకొని ఇట్ట వేయాలన్నమాట. అట్ట పైకెత్తేంత వరకే మన చేతి కత్తి, గొడ్డలు కానీ కత్తి కానీ మన ఆధీనంలో ఉంటుంది. ఇట్ట జారి కిందకి దించేటప్పుడు ఇంక మన ఆధీనంలో ఉండదు, పడుతుంది. కానీ ఎక్కడో దగ్గర ఒక గురి తప్పుతుందేమో కానీ ఎక్కడో దగ్గర పడుతుంది. అంటే కత్తి అయినా గొడ్డలైనా కొడవలైనా ఏదైనా సరే ఎత్తేంతవరకే మన స్వాధీనంలో ఉంటుంది, దించేది మన స్వాధీనంలో ఉండదు. ఇప్పుడు కత్తి ఎత్తాడు అబ్రహాము, ఎత్తడానికే ఎత్తాడు, దించేశాడు. ఇప్పుడు దించిన కత్తి కింద పడాలి, ఖచ్చితంగా పడిపోవాల్సిందే. ఆ బిడ్డ మీద పడాలా, బిడ్డ తల మీద పడాలా, ఒంటి మీద పడాలా, ఈ పక్క ఎక్కడైనా పడాలా, పడ్డ మాత్రం ఖచ్చితమే. కానీ దేవుడు చూసారా, ఆ ఫోర్స్లో వస్తున్నటువంటి కత్తిని దేవుడు ఇసాకు మెడ మీద అట్లాగే పట్టుకున్నాడు. దేవుడు పట్టుకున్నాడు. ఏమండి, దేవుడు అబ్రహామా ఆగు అని టక్కన పట్టుకున్నాడు. ఎందుకంటే ఎందుకు ఇదంతా చెప్తానంటే ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ దట్ అనమాట. నేను బాగా ఎక్స్పీరియన్స్. ఆ గొడ్డలతో నరికేవాళ్ళు కూడా మనకు చూడండి, గొడ్డలతో ఎత్తేది వరకే మన ఆధీనంలో ఉంటుంది, దించేది మన ఆధీనంలో ఉండదు.
ఇప్పుడు ఇస్సాకు రక్షించబడ్డాడు అంటే అది అబ్రహాం బలి ఇచ్చేశాడు. మీరు యాకోబు పత్రికలో చూస్తే అబ్రహాం ఇస్సాకును దేవునికి బలిగా అర్పించును అని ఉంటుంది. వాస్తవానికి అర్పించాడా? హృదయంలో అర్పించేశాడు. నేను నా దేవుడు అడిగాడు కాబట్టి దేవుడికి ఇచ్చేయాలి అని హృదయంలో ఫిక్స్ అయ్యాడు. చాలామంది అంటారు, నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట ఎవరినరంట, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటుంటారు చాలామంది. కాబట్టి బహుశా అబ్రహాం కూడా ఈ మాట అనుకున్నాడు, ఒకసారి కమిట్ అయితే దేవునికి కమిట్మెంట్ ఇస్తే కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అందుకని దేవుడు ఆపాడు. అబ్రహాముకి ఇష్టమైంది దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. యూ హ్యావ్ టు ప్రిపేర్ వాట్ ఈస్ ద మరి దేవునికి ఇష్టమైంది ఏంది దానికి ఇవ్వడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. ఈరోజు దేవునికి ఇష్టమైంది మనము, లేకపోతే మనకిష్టమైంది దేవునికి ఈరోజు ఇవ్వగలిగితే దేవుడు అత్యద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత అబ్రహాము 22వ అధ్యాయం నుంచి తిరిగి చూడలేదు. హెబ్రీ పత్రికలో అబ్రహాం గురించి రాయబడింది. ఏమండి, ఇంచుమించు గత కాలంలో కూడా చెప్పా, ఆది కాండంలో 3 గురించి ఎక్కువ రాయబడింది. వారు 3 ఎవరంటే, ఒకరు అబ్రహాము, నలుగురు వ్యక్తులు, క్షమించండి, 4 వ్యక్తుల గురించి రాయబడింది. ఒక ఆయన నోవహు గురించి ఎక్కువ రాయబడింది, 2 ఆయన అబ్రహాము గురించి ఎక్కువ రాయబడింది, 3 ఆయన యాకోబు గురించి, ఇస్సాకు కొద్దిగా ఉంటుంది, యాకోబు గురించి రాయబడింది, 4వదిగా ఏసేపు గురించి రాయబడి ఉంటుంది. వీళ్ళు 4, ఒకడేమో నోవహు, అబ్రహాము, యాకోబు, ఏసేపు. వీళ్ళు 4 గురించి ఎక్కువగా ఆది కాండంలో చాలా పేజీలు ఉంటాయి. ఇస్సాకు గురించి కొద్దిగానే ఉంటుంది కానీ పెద్ద ఎక్కువ ఉండదు. యాకోబు గురించి చాలా ఉంటుంది. యాకోబు ఏ విధంగా మోసం చేశాడో, పెనుగులాడాడో, దేవుని కొరకు జీవించాడో, ఇశ్రాయేలు అయ్యాడో, ఆఖరికి ఐగుప్తులు ఎలా చచ్చిపోయాడు, చాలా ఉంటుంది. అలాగే అబ్రహాం గురించి 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయండి, ఉంటుంది అబ్రహాం గురించి. అలాగే మరి 8వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అనుకుంటా 6వ అధ్యాయం నుంచి నోవహు గురించి ఉంటుంది. ఇట్లా నోవహు, అబ్రహాము, యాకోబు, ఏసేపు వీళ్ళు 4 గురించి ఆది కాండంలో ఎక్కువ రాయబడుతుంది, ఎక్కువ పేజీలు, ఎక్కువ అధ్యాయాలు. అయితే అటువంటి ఎక్కువ అధ్యాయాలు కలిగినటువంటి 2వ వ్యక్తి ఎవరంటే ఈ అబ్రహాము. మొదటి వ్యక్తి నోవహు అనుకుంటే, 2వ వ్యక్తి అబ్రహాము ఉంటుంది. తర్వాత మరలా మీరు చూడండి, దేవుడు పదే నేను అబ్రహాము దేవుడను అని యాకోబుతోనే మాట్లాడతాడు, అబ్రహాము ఇస్సాకు దేవుడునని. మోషేతో మాట్లాడతాడు, ఏమండి యెహోషువతో మాట్లాడతాడు, ఇశ్రాయేలు ప్రజలతో అన్ని గ్రంథాలు అంటే మళ్ళా యెహోషువ నుంచి నిర్గమకాండం నుంచే మోషేతో మాట్లాడతాడు. ఇక మలాకి గ్రంథం వరకు ఇదే మాట కనబడుతుంటుంది. అక్కడ ఒక్క విధేయత చూపించాడు. 22వ అధ్యాయంలో విధేయత చూపించినందుకే బైబిల్ మొత్తంలో అబ్రహాం పేరు రాయబడితే, ఈరోజు దేవుని కొరకు మనం విధేయత చూపించగలిగితే, అంటే మనకిష్టమైంది దేవుని కొరకు వదలగలిగితే, ఇక్కడి నుంచి మన జీవిత చరమాంశం అంటే ఆఖరి వరకు మన పేరు ప్రస్తావన చేస్తూ ఉంటాడు దేవుడు. మన పేరుని మన బిడ్డలు మన తరాలు చెప్పాలంటే మనం దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలంతే. చేస్తేనే మనం ఏదో ఒకటి మన పేరు చెప్పుకోగలరు. ఏమి చేయలేదనుకోండి, ఏం చెప్పుకుంటారు? అందుకని అబ్రహాం చేశాడు. దేవుడు అబ్రహాముని పరీక్షించాడు, పరిశోధించాడు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి అబ్రహాము ఏమండి, ఆఖరిగా మీరు హెబ్రీ పత్రికలో చూడండి, 11వ అధ్యాయంలో విశ్వాసుల గురించి రాయబడుతుంది. విశ్వాసంతో నిండుకున్న వారి గురించి అందరినీ రాయబడుతుంది, అబ్రహాం గురించి రాయబడుతుంది. అలాగే యాకోబు పత్రికలో అబ్రహాం గురించి రాయబడుతుంది. అంటే అబ్రహాము యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు బైబిల్ అంతా కూడా ప్రకటన చేస్తాడు. కారణం ఏంటంటే, అబ్రహాముకి ఇష్టమైంది దేవుని కొరకు వదులుకోవడానికి త్యాగం చేశాడు. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే, మనకిష్టమైంది దేవుని కొరకు వదులుకుంటున్నామా? మనకిష్టమైంది. ఒక ఆయన మా ఇంటి పక్కనే 2 ఉండారు. ఒక ఆమెకి వాళ్ళు రోజు సాయంత్రం పూట తాగొచ్చేది. అంటే ఎప్పుడు కొడతారంటే మమ్మల్ని కలిపెడతా ఉంటుంది ఆమె. అంటే నేను కారు తీసినప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటాను. అన్నప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు వాళ్ళు ముసిదాన్ని కొద్దిగా కొట్టారు, అయ్యా పాస్టరా నన్నే అని మళ్ళా సహాయం కోసం ఎవరిని అరుస్తుంది. అంటే దేవుడికి ఇష్టమైంది మనం చేస్తే దేవుడు మనకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. అందుకని ఈరోజు దేవుడికి ఇష్టమైంది నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా దీవిస్తాడు.
రెండవదిగా చూడండి, రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ అబ్రహాము దేవునికి ఇష్టంగా ఇచ్చాడు, దేవునికి ఇష్టమైనది ఇచ్చాడు. అందుకనే అబ్రహాము దేవుని యొక్క సహాయము పొందుకున్నాడు. రెండవదిగా న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యోఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ కూడా దహన బలిగా, ఇందాక అబ్రహాం విషయంలో మనం ఏం చూసాం? దహన బలిని చూసాం. ఇక్కడ కూడా దహన బలిగా యోఫ్తా తెలియకుండానే మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడంటే, నా ఇంటి నుంచి ఏది వస్తే దహన బలిగా ఇచ్చేస్తాడని మొక్కుకున్నాడు. కానీ వాస్తవానికి తర్వాత ఏందో తర్వాత చూద్దాం. దహన బలిగా సాగిపోయినప్పుడు అరో ఏరు మొదలుకొని మిన్నీతునకు వచ్చే వరకు రాము వరకు చాలండి. అప్పటి వరకు ఇశ్రాయేలీలు అణిచివేయబడ్డారు, అప్పటి వరకు ఇశ్రాయేలు తరంబడ్డారు, అప్పటి వరకు ఇశ్రాయేలు అమ్మోనుల చేతుల్లోంచి తరమబడి ఎక్కడ దాక్కుందామని పరిగెత్తేవారు. అయితే యోఫ్తాను ఏర్పాటు చేసుకుని యోఫ్తాను యుద్ధానికి పంపిస్తే, ఇశ్రాయేల్ తరపున యుద్ధానికి వెళ్తే యోఫ్తా ఆ రోజుల్లో ఏంటంటే, ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం, ఏదైనా ప్రభువా నాకు ఈ డబ్బులు వస్తే నీకు ఇది ఇస్తాను ప్రభువా, నాకు ఇది జరిగితే నీకు ఇది చేస్తాను ప్రభు అని మొక్కుంటుంటాం. మొక్కుబళ్ళు అంటారు వాటిని. మనకు కవర్లు, దశంభాగం కవర్లో చూస్తే కృతజ్ఞత అర్పణలు మొక్కుబడి ఉంటాయి. మొక్కుబడి ఏంటంటే, మనం మొక్కుకున్న దాన్ని ఒకవేళ లేకపోతే డబ్బులు రావాలి చూస్తే నీకు ఇస్తాను ప్రభువా, లేకపోతే ఇంకేదన్నా జరిగితే నీకు ఇస్తాను ప్రభువా అని చెప్పుకునే దాన్ని మొక్కుబడి అంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు అంటే, అయ్యా నేను యుద్ధంలో గెలిస్తే, అంటే విజయం అనేది అప్పటి వరకు వీళ్ళకి లేదు. అమ్మోనీయుల చేతుల్లో నల్లగొట్టబడ్డారు, ఓడించబడ్డారు, హతమ చేయబడ్డారు, దాక్కున్నారు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయి. అందువల్ల యోఫ్తా ఏమన్నాడంటే, అయ్యా వాళ్ళ మీద నాకు కానీ విజయం ఇస్తే, వాళ్ళ మీద నాకు విజయం ఇస్తే నా ఇంట్లో నుంచి ఏది నాకు ఎదురు వస్తుందో, అంటే ఇంట్లో నుంచి ఎదురు వచ్చేది అంటే అర్థమైంది, నన్ను ప్రేమించేది. ఒకవేళ పశువు వచ్చినా నన్ను ప్రేమించే పశువు, ఒకవేళ గొర్రెపిల్ల వచ్చి నన్ను ప్రేమించేది, అంటే ఈయన ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడో వాళ్ళు వస్తారు ఇంట్లో నుంచి, అదే నీకు తెలుసు. అంటే సపోజు నేను ఒక కుక్కని పెంచుకున్నానండి. ఈ మధ్య ఒక యూట్యూబ్లో ఒక చిన్న సన్నివేశం చూసా. ఒక చిన్న కుక్క పిల్ల ఇంట్లో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. ఒక పాప స్కూల్ దిగుతుంది, ఆ స్కూల్ వ్యాన్ వస్తూ ఉంటుంది, ఇది తోక ఆడించుకుంటూ ఉంటుంది. ఆ స్కూల్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. ఆ చిన్న పాప దిగంగానే ఈ కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ పోయి ఆ చిన్న పాపని మరి ముద్దు పెట్టుకుంటుంది. అంటే చిన్న యాడ్ అది వస్తూ ఉంటుంది. అంటే మనకి ఏది ఇష్టమో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వచ్చేటప్పుడు మనకి ఎదురు వస్తారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంటికి వస్తానంటే, టౌన్ నుంచి ఇంటికి పోతున్నామంటే, మా నాన్న అప్పుడు మేము చిన్నపిల్లలమే ఊర్లో శ్రీకాళహస్తిలో ఉండేటప్పుడు, మా నాన్న లారీ డ్రైవర్. ఆయన ఒకటిన్నర నెలకి డ్యూటీ చేసి నెల్లూరులో మా ఊరికి వచ్చేవాడు. వచ్చేటప్పుడు మాకు ముందుగా అర్థమైపోయేది. ఏం అర్థమైపోయేది అంటే, మేము ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయి ఉంటాం, ఇళ్ళల్లో ఇళ్ళు ఆడుకుంటూ ఉంటాం. మా నాన్న వచ్చినప్పుడు ఆ ఊరు స్టార్టింగ్లో దిగినప్పుడు చెప్పేస్తాడు, రే పలాల వాళ్ళ నాన్న వచ్చాడు, పలాల అల్లుడు వచ్చాడు, పలాన వాళ్ళతో భర్త వచ్చాడని ఊర్లో అక్కడ కొత్త వాళ్ళు దిగితే ప్రచారం అయిపోతూ ఉంటుంది అనమాట. నేను ఎక్కడో ఆడుకుంటుంటా, ఎవరో కేకేస్తారే మీ నాన్న వచ్చాడు రా అని. ఇక ఆడుకునేదంతా వదిలిపెట్టి ఇక పరుగు. ఎందుకంటే 2 నెలల తర్వాత నాన్న వచ్చాడు, 1.5 నెలల తర్వాత నాన్న వచ్చాడు,
వస్తే ఆయన ఖాళీగా రాడు. ఏం చేస్తాడు? ఒక సంచి నిండా తినేదానికి తీసుకొని వస్తాడు. చిన్న చిన్న పిల్లకాయలు 7-8 సంవత్సరాలు ఉండేది. ఎక్కడో ఆ మూల కైలు ఆడుకునే వాళ్ళని ఎక్కడికో వచ్చి అది పనిగా వచ్చేప్పుడు రే మీ నాన్న వచ్చాడు రా అని. వాళ్ళకి ఎందుకు ఆ పని? మేము ఆడుకుంటా ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చారే మీ నాన్న వచ్చాడు రా అని పరిగెత్తుకుంటా ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నాడు వదిలిపెట్టి పరిగెత్తేది. ఇంటికి వచ్చి చూస్తే 2 మూటలు, అక్కడ ఒక సంచి, ఇక్కడ ఒక సంచి, ఒక సంచిలో గుడ్డలు, ఒక సంచిలో తినుబండారాలు. అంటే మనకిష్టమైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎదురు పడతారు చూసావా, అది ప్రేమ అన్నమాట. ఇప్పుడు యోఫ్తా కూడా ప్రభువా నేను యుద్ధం చేసి ఇంటికి వెళ్తాను, ఇంటికి రాగానే నాకు ఎదురుగా వచ్చేవారి ఎవరైనా సరే నీకు అప్పగిచ్చేస్తాను, నీకు బలిగా ఇస్తాను. ఇది రెండో రకం ఏమండి ప్రేమ. మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు తనకిష్టమైన వాటిని అడుగుతారు. రెండవదిగా ఏంటంటే మనకిష్టమైన వాటిని దేవునికి ఇచ్చేయటం. ఒకటి దేవుడు అడుగుతాడు, 2 మనం ఇచ్చేయటం. ఒకటి అబ్రహాం విషయంలో దేవుడు అడిగాడు, యోఫ్తా విషయంలో యోఫ్తానే దేవుడికి ఇచ్చేసే. అంటే వెంటనే జరిగింది. దేవుడు యుద్ధాన్ని జయించి ఇశ్రాయేలుకు విజయం ఇచ్చాడు. వాళ్ళు వాడిపోయారు. ఓడిపోయిన తర్వాత యోఫ్తా సంతోషంతో వస్తున్నాడు, ఎంత ఆనందంతో వస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు మగ్గిపోయారు, ఎన్నో ఏళ్ల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు దాక్కున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి ఆ అమ్మోనీయుల చేతిలో నుండి భయపడ్డారు ఇశ్రాయేల్. ఈరోజు విజయం వచ్చింది మాకు అని ఘనంగా వస్తూ ఉంటే వెంటనే తన కుమార్తె ఎదురొచ్చింది. ఏమండి, పశువుల కంటే ఎక్కువగా తన కుమార్తెను ప్రేమించాడు, జంతువుల కంటే ఎక్కువగా తన కుమార్తెను ప్రేమించాడు, పక్షుల కంటే ఎక్కువగా అన్నిటికంటే, తన ఆస్తి కంటే, ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువగా తన కుమార్తెను ప్రేమించాడు. ఇప్పుడు తన కుమార్తె మనలాంటోడైతే ఏమనాలి? ప్రభువా నేను గొర్రెపిల్ల అనుకున్నాను, క్షమించి నాయనా, నీకు 1 కాదు 10 ఇచ్చేస్తా గొర్రెపిల్లని మనం అంటాం. కానీ యోఫ్తా ఏమన్నాడు తెలుసా? మాట మీద నిలబడినటువంటి వ్యక్తి. అందుకనే మాట మీద నిలబడి ఏమండి ఆ యొక్క తన కుమార్తెలతో చెప్పాడమ్మా, ఈ విధంగా చెప్పానమ్మా, తండ్రి యెహోవాకు బలిస్తా అని మొక్కుబడి చేసుకున్నావా? అవునమ్మా. అయితే ఒక 6 నెలలు నాకు టైం వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని వస్తాను, నన్ను బలిచ్చేయి. ఏమండి, అక్కడ ఇస్సాకు తన తండ్రి మాటకు లోబడ్డాడు. ఇక్కడ యోఫ్తా కూతురు కూడా తన తండ్రి మాటకు ఏం చేసింది? ఈ రోజుల్లో పిల్లలు లోబడుతున్నారండి తల్లిదండ్రులకు. చిన్న పిల్లోడికి మనం చెప్పలేకపోతున్నాం. నిన్న బండి వేసుకొని పోతా ఉంటే వాడు అడ్డంగా నిలబెట్టాడు. రే ఎందుకు అడ్డంగా నిలబెట్టినావు అంటే, పోయి గవర్నమెంట్ని అడుగుపో అంటున్నాడు. వాడు ఎంత 12 సంవత్సరాలు లేవాడు ఆటో తోలుతున్నాడు, అసలు పోలీసులు పట్టుకుంటే అయిపోతాడు. వాడు అంటున్నాడు, రే రోడ్లో నిలబెట్టాడు, రే రోడ్లు నిలబెడితే ఎట్టపోవాలరా అని అంటే, పోయి గవర్నమెంట్ని ఎవరిని అడగాలంట? చిన్నపిల్లోడు మాటలు ఎట్ట మాట్లాడుతున్నావు చూడండి. మేము ఆ వయసులో ఉన్నప్పుడు పెద్దలంటే ఎంత భయపడేవారమే. అసలు సేవకుడు అంటే పెద్దలంటే ఎంత భయం ఉండేది ఆ రోజుల్లో. కానీ ఈరోజు చిన్న పిల్లోడికి చెప్పలేకపోతున్నాం. నువ్వేందే మాకు చెప్పేది, మా అమ్మ నాన్నలే మాకు చెప్పరు. అట్ట పెంచేస్తున్నారు ఎక్కువగా. ఈరోజు మన పిల్లల్ని యోఫ్తా కుమార్తెలాగా పెంచాలి, మన బిడ్డల్ని ఇస్సాకులాగా పెంచాలి. ఈరోజు పెంచకపోతే రేపు అర్థమవుద్ది మన పరిస్థితి ఏంటనేది. ఈరోజు బాగానే ఉంటుంది, చిన్నపిల్లలు కదా బాగానే ఉంటుంది. రేపు వాళ్ళు కొంచెం పెళ్ళి స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఏందో అప్పుడు చూపిస్తారు. అప్పుడు ఆ విధంగా కలగకూడదంటే ఇప్పుడే దారిలో పెట్టడం చాలా మంచిది. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, యోఫ్తా కుమార్తె ఎవరు? పెళ్ళికి సిద్ధపడినామే, చాలా యవనస్తురాలు. ఆ దేవునికి తన తండ్రికి లోబడి ఏమండి తన జీవితాన్ని దేవునికి బలిగా ఇచ్చేశారు. ఈరోజు ఒకవేళ దేవుడు మన నుంచి ఒకవేళ ఏదైనా కోరుకుంటే అది ఇవ్వడానికి మనం సిద్ధపడితే వీ హ్యావ్ టు ప్రిపేర్, దాన్ని మనం దేవునికి ఇవ్వడానికి సిద్ధపడితే దేవుడు మనకు దానికి 2 అంతలుగా 3 అంతలుగా 4 అంతలుగా ఏమండి 30 అంతలుగా 60 అంతలుగా ఇంకా చెప్పాలంటే ఫైనల్గా 100 అంతలుగా మనకిస్తాడు. ఈరోజు దేవుని కొరకు మనం వదులుకోవడానికి మనం ఏమి సిద్ధపడుతున్నాం? అక్కడ ఆ గంగోత్రులకి వెళ్ళి వాళ్ళు బంగారం ఇష్టపడిన వాళ్ళు బంగారం వేసేస్తారు, ధనం ఇష్టపడిన వాళ్ళు చిల్లర మార్చుకొని చిల్లరంతా దాంట్లో వేసేస్తారు, ఇంకేదైనా ఇష్టమైతే అది వేస్తారు, ఒకవేళ ఇంకేదైనా ఇష్టమైతే దాంట్లో వదిలేసి వచ్చేస్తారు. ఈరోజు ఒకవేళ దేవుడే మనల్ని అడిగితే నీకు ఇష్టమైంది నాకు ఇస్తావా అని అడిగితే, ప్రభువా నీకు ఇష్టమైంది నేను ఇవ్వను కానీ నాకు ఇష్టమైంది
అది కూడా ఇవ్వను. ఈరోజు మనకిష్టమైంది దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇష్టమైంది దేవునికి ఇవ్వాలి. మనం అలా ఇవ్వగలిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంకొక మాట చూసుకొని, ఇంకొక వ్యక్తిని చూసుకొని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 9 వరకు ఈ భాగం చూద్దాం. చూడండి, ఒకటి అబ్రహాము దేవునికి ఇష్టమైంది అడిగాడు. అబ్రహాము దేవునికి ఇష్టమైంది ఇచ్చేసాడు. యోఫ్తా తనకిష్టమైంది దేవునికి ఇచ్చాడు. మూడవదిగా ఒక స్త్రీ తనకిష్టమైంది ఏం చేసిందో చూద్దాం. 14వ అధ్యాయం మార్కు సువార్త 3 నుంచి 9 వరకు. బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చొని ఉండగా ఒక్క స్త్రీ వచ్చి ఆతర బుడ్డి పగలగొట్టి ఆతరం ఆయన తల మీద పోసెను. సనుగుకొనిరి. ఇక్కడ వినండి, అందుకు యేసు ఇట్లా నేను చూడండి, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు? ప్రశంసించబడును చెప్పుచున్నానే అని. చాలండి. అబ్రహాము దేవునికి ఇష్టమైంది దేవుడు అడిగితే అబ్రహాం ఇచ్చేశాడు. అందుకే అబ్రహాం గురించి బైబిల్ అంతా రాయబడింది. అలాగే యోఫ్తా గురించి మనం చూస్తే, యోఫ్తా తనకు మరి ఇష్టమైంది, ప్రేమించిన దాన్ని, తన కుమార్తెను దేవుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత చూడండి, ప్రతి సంవత్సరం 40వ వచనం చూస్తే, 11వ అధ్యాయం న్యాయాధిపతులు నాకు చదివినటువంటి గ్రంథంలోనే 40వ వచనంలో చూస్తే, ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. చూడండి, యోఫ్తా తనకిష్టమైన దాన్ని, తన కుమార్తెను దేవునికి అప్పగిచ్చేస్తే యోఫ్తా అక్కడితో ఆగిపోవాలా. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీలు ఏం చేస్తారంట? యోఫ్తా కుమార్తెను బట్టి ఒక పండుగ చేస్తారంట. అలాగే ఇప్పుడు చదివినటువంటి స్త్రీ, మార్కు సువార్తలో కూడా 14వ అధ్యాయం ఒక స్త్రీ గురించి చదివితే, ఈ స్త్రీ గురించి 9వ వచనంలో 14:9 రాయబడింది. ఈమె ఎక్కడ సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడిన, ఏ సువార్త? యేసు ప్రభు గురించి సువార్త ఎక్కడ ప్రకటించబడితే ఆ సువార్తలో ఈమె ఉంటుందంట. చూడండి, ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. ఎందుకంటే ఆమెకి ఇష్టమైనటువంటి ఆమెకి ఎంతో ఇష్టమైనటువంటి ధనాన్ని అమ్మి ఒక అత్తరు బాటలు తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకు అడిగింది. నాకు ఈ ధనం అక్కర్లేదు, ఈ ఆస్తి అక్కర్లేదు, ఇదంతా అమ్మేద్దాం అని చెప్పి దాని అంతటిని కూడా అమ్మేసి ఒక అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క పాదాలు కడిగినటువంటి స్త్రీ. అక్కడేమో అబ్రహాము దేవుని మాటకు విధేయుడై తన కొడుకును అర్పించేశాడా? ఇక్కడేమో యోఫ్తా తన దేవుని మాటకు విజయం కోసం తన కుమార్తెను అర్పించేశాడా? ఇక్కడ చూస్తే ఇక యేసు ప్రభు వారు త్వరలో ఆయన ఏమవుతాడంటే సమాధిలోకి పోతాడు. 14వ అధ్యాయం అంటే 15వ అధ్యాయంలో ఆయన సిలువేస్తారు, 16వ అధ్యాయంలో అయిపోద్ది. అంటే 2 అధ్యాయాలకి యువతలే ఇంకా ఆయన సిలువమ్రానికి ఇంక పోతాడు. ఇంకొక 10 రోజుల్లో సిలువ ఎక్కతాడు. అనంగా జరిగినటువంటి సందర్భం ఇది. వెంటనే అన్నారు, ఎందుకు ఇంత ఖర్చు, ఎందుకు వృధాగా నేలపాలు చేసావు, ఈ సెంటిని ఎందుకమ్మా నేలపాలు చేసావు, ఈ ఎందుకమ్మా ఇంత సువాసన కలిగిన అత్తరు ధనవంతులు పూసుకుంటారు, పెద్ద పెద్ద కారుల్లో తిరిగేవాళ్ళు పూసుకుంటారు, నువ్వు వృధాగా నష్టపరిచావే. కావాలంటే దాన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేసి బేదలకు ఇవ్వచ్చు కదా. ఏమంటే సెకండ్ హ్యాండ్లో మనకు సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా నచ్చకపోతే బిందె అవసరానికి లేకపోతే బిందె ఎత్తుకెళ్ళి మనం ఏం చేస్తాం? కుదవ పెట్టేస్తాం. 200లకు కొన్న బిందె 100కు కుదవ పెట్టేస్తాం. ఏమంటే చైలు కుదవ పెట్టేస్తాం. ఇంకా ఇత్తడి బకెట్లు కుదవ పెట్టేస్తాం. కుదవ పెట్టడం మనకు బాగా వెనతో పెట్టిన విద్య.
వెంటనే దీన్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేసి ఈ అత్తని సెకండ్ హ్యాండ్ అమ్మేసి పేదలకు దానం చేయొచ్చు కదా అని ఒక ఆయన అన్నాడు. డబ్బు సంచి చేతిలో ఉండే ఆయన. ఏమండి, పేదలకు అందుకని ప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడు మీ దగ్గరే ఉండరు. మనం రోడ్డు దాటితే చాలు, నేను ఆ గేట్ దాటి వచ్చినప్పుడల్లా గేట్ కాడ ఆగితే వచ్చేస్తారు, ఈగలు చుట్టుకునేస్తారు మనుషులు. అయ్యా 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 అంటే ఎంతమందికి ఇస్తారు? ఇంకా ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఒకరికి ఇద్దరికి వేస్తాము. 10 మంది వచ్చి పడిపోతే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోద్ది ఒకసారి ఒక రౌండు. ఇంకో ట్రైన్ పోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, మళ్ళీ అందరి చేత మళ్ళీ కలెక్షన్ అనమాట, ఇటు వెళ్ళిపోతాడు. ఇట్లా 4-5 మంది కలెక్షన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు కాదు పేదవాళ్ళు. ఎవరు పేదవాళ్ళు అవుతారో? ఆ గేట్ కాడ నిలబడుకున్న వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు. అందుకని ప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను మాత్రం మీతో ఉండను. కాబట్టి ఆమె చేసింది మంచిదే. ఆమె ప్రేమించింది, ఆమె విలువ కలిగినటువంటి అత్తరు, చాలా ఉన్నతమైన ధనికులు పూసుకునే అత్తరది. అది తీసి నాకు నా మహిమార్థమై నా మరణానికి సంబంధించి నా భూస్థాపనకు సంబంధించి ఆమె నా పాదాలు కడిగింది. ఆమెను ఎవరు అబ్జెక్షన్ చేయొద్దు. ఆమె ఇప్పుడే కాదు, ఎక్కడ నన్ను గురించి సువార్త అందించబడుతుందో ఖచ్చితంగా ఎక్కడ ఈమె గురించి చెప్తారు. మనం కూడా ఈమె గురించి చెప్పుకున్నాం. అంటే అత్తరు పూసినటువంటి ఈమె దేవుని యొక్క మహిమార్థమై చేసినటువంటి కార్యం. ఈమెకి ఇష్టమైనటువంటి ధనాన్ని, డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదండి? ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? నాకు ఇష్టమే, మనందరికీ ఇష్టమే. ఎందుకంటే అప్పులు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, బాగా రిచ్గా ఉండొచ్చు. డబ్బులు ఎవరికి చేదు? అందరికీ ఇష్టమే. అయినా సరే ఇష్టమైన దాన్ని అమ్మేసింది ఈ స్త్రీ. ఆ స్త్రీ పేరేం పేరంటే మరియా. ఈ మగ్దలేని మరియా ఆ ధనం అంతా అమ్మేసి ఒక అత్తరు బాటలు తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలు కడిగింది. పాదాలు కడిగి ఆయా టిష్యూ పేపర్ తేండి, కొత్త టవల్ తేండి అనలా. వెంటనే తన ఎంటుకలతో ఏం చేసింది తెలుసా? ఎంటుకలు తీసి యేసు ప్రభు పాదాలు తుడిచింది. దట్ ఈస్ ద లవ్ అండ్ అఫెక్షన్. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ మనకు దేవునికి ఎలా కనబడుతుందంటే, ఏమండి, మనకు ఇష్టమైంది, మనకు అవసరమైంది దేవుని కొరకు త్యాగం చేసినప్పుడే దేవుడు చూస్తాడు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంత ప్రేమిస్తుందని అప్పుడు అర్థమవుద్ది. మనకిష్టమైన దాన్ని దేవుని కోసం వదిలితే, మనకిష్టమైంది దేవుని కోసం సమర్పిస్తే, దేవుని కోసం ఇస్తే, ఈరోజు దేవుడు మనం చూస్తున్నాడు. సపోజ్ ఒక 30 మంది ఉన్నాం అనుకోండి, లేకపోతే ఒక 50 మంది అనుకోండి. ఈ 30 లేకపోతే 50 మందిలో ఎవరు దేవుణ్ణి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని మనకంటే ముందుగా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంటుంది. 10:30కు ప్రార్థన అంటే 10:30కి ఒకవేళ మనం లేటుగా రావచ్చు, కానీ దేవుడు మాత్రం లేటుగా రాడు. 10:30కి ఆయన వచ్చేస్తాడు. ఎవరు ముందుగా వస్తారో వాళ్ళ మీదకి ఆశీర్వాదం తీసుకొస్తాడు. ఈరోజు పాటలన్నీ నేనే పాడా. ఎన్ని పాటలు పాడానంటే 4 పాటలు పాడా. ఎవరు 10:30కి ఎవరు రాలా, 10:30కి నేను మాత్రం వచ్చేసాను, ఎవరు రాలా. కాబట్టి టైము ఒకవేళ మనం 11 గంటలకు వస్తామంటే 11 గంటలకు పెట్టుకుందాం, ఏం లే. ఎందుకంటే మనకి ఏ టైం పాసిబుల్గా ఉంటే ఆ టైమే పెట్టుకుందాం. 10:30 కాదు 11కి పెట్టుకుందామా, 11కే పెట్టుకుందాం రేపు వారం. లేదు 11:30కి పెట్టుకుందామా, 11:30కి పెట్టుకుందాం. ఇదంతా వద్దులే, మేము కడుపు నిండా తినేసి వచ్చేస్తాం, 12 గంటలకు పెట్టుకుందాం అంటే. కాబట్టి 10:30కి అనుకుంటే 10:30కి వచ్చేయండి, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా వచ్చేయండి. చాలా లేట్. అసలు ఈరోజు 11కి కూడా ఎవరు రాలా, 11కి కూడా ఎవరు రాలా, 2-3 ఉన్నాం. కాబట్టి టైంకి రావడానికి ప్రయత్నం చేయండి, టైంకి వచ్చేసేయండి. 11:30 అన్నప్పుడు 10:30 అన్నప్పుడు 10:30కి వచ్చేసేయండి. కనీసం 10:15 లోపల రావడానికి ప్రయత్నం చేయండి. 11, 11:30, 12 మళ్ళీ పాటలు లేకపోయినా, ప్రార్థన లేకపోయినా మళ్ళీ అలుగుతారు, మళ్ళా అలుగులు. మీరు ముందుగా వస్తే పాటలు పాడడానికి అవకాశం ఉంటుంది, ముందుగా వస్తే ప్రార్థన చేయడానికి అవకాశం, ముందుగా వస్తే వాక్యం చదవడానికి అవకాశం, ముందుగా వస్తే అన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్లో మాకు అయ్యలేదు ఇయ్యలేదంటే అట్టిస్తారు. వచ్చింది లేటుగా, ముందుగా వచ్చిన వాళ్ళు ఏం కావాలి? కాబట్టి రేపు వారం నుంచి కరెక్ట్గా 10:30కి రావడానికి ప్రయత్నం చేయండి. ఈమె కూడా తన జీవితాన్ని ఏమండి, దేవుడు ఇక మరణించడానికి సమయం లేదు, సమయం ఆసనమైంది, అది తెలుసుకుంది ఈ మగ్దలేని మరియ. వెంటనే విలువైనటువంటి ఆ యొక్క అత్తరు బుడ్డిని తీసుకొని అది యేసు ప్రభు కాళ్ళను కడిగింది. తన యొక్క జుట్టుతో, తన యొక్క వెంట్రుకలతో ఆ పాదాలన్నీ తుడిచింది. అక్కడుండేవారు కొంతమంది, అయ్యా ఎంత మంచి కార్యం చేసిందే అన్నారు.
కొంతమంది నచ్చక ఏమన్నారు, వృధాగా ఎందుకమ్మా అంత పాడు పని చేసావు నువ్వు, అది అమ్మి అదిగో వెనకాల పేదలు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది కదా. ఒక మంచి కార్యం చేస్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది అందరికీ నచ్చాలని లేదు కదా. కాబట్టి అందరికీ నచ్చేటట్టుగా చేయడమే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. అందుకని ఈరోజు 3 భాగాలు చెప్పారు. ఒకటి, దేవుడికి ఇష్టమైంది, మనకిష్టమైంది దేవుడు అడిగితే మనం దేవునికి ఇస్తే మన జీవితంలో కొరతలే ఉండవు. అబ్రహాంకి దెర్ ఈజ్ నో లిమిటేషన్స్, దెర్ ఈజ్ నో డిఫెక్ట్స్, ఏమీ లేవు. అంత అబ్రహాము చచ్చిపోయేంత వరకు అద్భుతమైన జీవితం, అద్భుతమైన పేరు, అద్భుతమైనటువంటి సహాయం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. యెఫ్తా కూడా చనిపోయే వరకు ఏ కొరత లేదు, తన కుమార్తెను బలిచ్చేమే అనే ఆలోచన తప్ప తన జీవితంలో దేవుడు తనకు ఏమి చేయాలనుకున్నాడు అదంతా చేసి దేవుని కొరకు మంచి సాక్ష్యం. యెఫ్తా పేరు కూడా హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో కూడా రాయబడింది. యెఫ్తా వలె విశ్వాసంతో అని యెఫ్తా పేరు కూడా రాయబడింది. అక్కడ 11వ అధ్యాయంలో రాయబడిందంటే ఎంత గొప్ప అదృష్టమో చూడండి. తర్వాత యేసు ప్రభు కూడా ఈమెను గురించి చెప్పాడు మగ్దలేనే మరి, ఈమె ప్రశంసించబడుతుంది, ఈమె పొగడబడుతుంది నా గురించి చెప్పినప్పుడల్లా. ఎందుకంటే ఆమెకి ఇష్టమైనంత ఖర్చు పెట్టి నా కొరకు తెచ్చి సెంటు అత్తర పూసింది. ఈరోజు మనం దేవుని యొక్క పాదాలకు అత్తర పూయబడలేదు, అది అయిపోయిన టైము. ఈరోజు దేవునికి విలువైంది ఏంది? దేవునికి మనలో అత్యంత విలువైంది ఏంది చెప్పండి? మనం ఇచ్చే ధనమా, లేకపోతే మనం వేసుకునే బట్టల, లేకపోతే మనం వచ్చే వాహనాలు, ఏది దేవునికి విలువైంది చెప్పండి? మన హృదయము దేవునికి అర్పించాలి. దేవునికి ఎప్పుడైతే మనకు విలువైంది దేవునికి అర్పిస్తామో, అలాగనే మిగతా వాటన్నిటిని నేను తక్కువ చేయట్లేదు, అన్ని విలువైనవి అన్నీ అర్పించాలి. మొట్టమొదటిగా మనం పరలోక రాజ్యానికి పోవాలంటే హృదయం కావాలి దేవునికి. కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇద్దాం, దేవుని వైపు చూద్దాం. అబ్రహాములాగా, యెఫ్తాలాగా, ఈ మరియా అలాగా మన జీవితాలకు దేవునికి ఇష్టకరంగా మనం నడిపించుకుంటే అద్భుతమైన సహాయం అందించబడుతుంది. అద్భుతమైన మేళ్ళు మన కుటుంబంలో చేయబడతాయి. మనకు ఏది అక్కరగా ఉందో, సమస్యగా ఉందో, బలహీనతగా ఉందో, ఇరుగ్గా ఉందో, ఇదిగో అవన్నీ కూడా దేవుడు క్లియర్ చేసుకుంటూ రావాలంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. రెండో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఈ మాట ఒక దగ్గర కడితే ఒక ఆయన లేచినాడు, సేవకుడికి అన్నాడు, అయ్యా నాకు దండం నాయనా, నాకొద్దు, మీ రెండో ప్రాధాన్యత నాకొద్దు, మీ కుటుంబానికి ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి. రెండో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? సేవకుడికా? మీ కుటుంబానికి. రెండో ప్రాధాన్యత మన కుటుంబానికి. అందుకనే ఫస్ట్ కొంతమంది చెప్తారు గురువు దైవం కాదు, తల్లి తండ్రి గురువు దైవం అంటే హిందువుల లెక్క ప్రకారం దైవాన్ని లాస్ట్లో పెడతారు. క్రైస్తవుల లెక్క ప్రకారం దైవాన్ని ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. మనకు ముందు దైవం, తర్వాత మనము, తర్వాత గురువు అంటే పాస్టర్. కాబట్టి మనం ఆలోచిద్దాం, దేవుని వైపు చూద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటుండగా